చెప్పలేకపోతున్నారు. కానీ ఈరోజు నేను కూడా నేషనల్స్ ఆడాను. స్కూల్ మన యూనివర్సిటీ బాక్సింగ్ నేషనల్స్ ఆడాను నేను కూడా. అదంతా ప్రోద్బలం మా వెంకటరెడ్డి గారికి నేను ఇవాళ కూడా సరస్ ఉంచి నమస్కరిస్తున్నా. కాకుండా సునీత టీచర్ గారు, ఉషారయ్య టీచర్ గారు, మా విశ్వేశ్వరయ్య సారు, రామరెడ్డి సారు, ఈ సారు మా తర్వాత వచ్చారు. ఈయన వీరందరికీ మేము శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాం. థ్యాంక్ యూ. పెద్ద అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలా, మంచి హౌస్లో పెట్టాలా, మీ పెండ్లంని మంచి హౌస్లో పెట్టాలా. మీరు ఎక్కడున్నా సరే మీ పెళ్ళం మంచి హౌస్లో పెట్టాలా. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటల్మెన్. మా టీచర్లు అందరూ కూడా లెజెండ్స్ ఇక్కడ. నాకు అందరితో పరిచయం లేదు, పేరు చాలామంది ద్వారా విన్నాను, ఒక్కరి నుంచి ఒకరు. నాకు పర్సనల్గా నాకు రామరెడ్డి గారితో పరిచయము. మేము మా ఇల్లు పక్కన ఉండేది, మీతో మ్యాథ్ నేర్చుకున్నాము. బాసిక్ గారి గురించి చెప్తున్నారు కొంతమంది. ఆయన అనేవాళ్ళు వెనకటికి, అరే పోలీస్ క్యా బోల్తాం యా, పోలీస్ को आप ऐसा नहीं बोलते, यहाँ पुलिस बोलते నేను కూడా ఏంది భాష సార్ ఏమంటున్నాడు ఈయన. బట్ ఈవెన్చువల్లీ వి లెర్న్డ్, అట్లీస్ట్ ఇన్ ది యూఎస్, దట్స్ హౌ దే అడ్రస్ పోలీస్. సో ఆబ్వియస్లీ ఆయన ఇంగ్లీష్ చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్స్ ఉండేది. అదే రోజుల్లో స్కూల్లో లెజెండరీ టీచర్స్. ఇంటికి వెళ్తే ఇంట్లో కూడా పేరెంట్స్తో మంచి ప్రోద్బలము. హిందీలో దే యూస్ టు బి నో యువర్ ఇంగ్లీష్ అని ఒక ఆర్టికల్ ఉండేది. Then that was really great. All these things coming together, manaki it's been great foundations. Tarata ma iddaru papalu, my older daughter is in 10th grade and my younger daughter is in 5th grade. Aithe na wife akkada mem California lo untamandi, Los Angeles దగ్గర. We've been actively engaged in schools, parent teacher association lo. My wife volunteers at school. It's been a privilege. My teachers ప్రతి సంవత్సరం డిసెంబర్ క్రిస్మస్ టైంలో పోయి కలుస్తాము. Every year, not just meet this year's teachers but all prior year's teachers. And every time we keep thinking about, okay, మన ఇండియాలో మన కల్చర్లో we have మన దసరా టైంలో we have అయ్యవారికి చాలా 5 వారాలు ఇట్లా మన దిస్ ఈజ్ అవర్ గ్రేట్ ట్రెడిషన్. మన టీచర్స్కి రెస్పెక్ట్ వాళ్ళ దగ్గర And true to that tradition, we had one of the finest teachers in, నాకు తెలిసి చాలామంది they've gone to do great things in life. So one more thing, inspirationally, my wife now runs a tutoring center. Shamla, would you like to please come here for a second? Sunita teacher చెప్పారు రమ్మని. So I think teaching, has been really inspirational for us. Maaku, not only do we have fond memories of Vijayanagar Colony High School, we have greatest respect for all the teachers. We have Pandangara garu, Ramreddy garu, Sukmareddy garu దగ్గర నేర్చుకున్నాం మేము. తర్వాత మన జయదీప్ గారు అనుకుంటా, ఆయన చూస్తే మొఘలాజంలో దిలీప్ కుమార్ లాగా అనిపించేవారు కొంచెం ఆయన. He taught us, I forget what, but జయదీప్ గారు అన్నట్లు గుర్తండి పేరు నాకు. జయదేవ్ గారు, there you go, జయదేవ్ గారు, right, Hindi జయదేవ్ గారు. So I think I just wanted to say, Vijayanagar Colony Public School, I'm so thrilled to see all my friends, Vishwanath, Chiranjeevi, Padmaja and Aparna. I wish there were more, like Chalapati and Bapiraj and others. I'm also glad to see, Nagender and all my good friends, and I'm real thrilled to see all my teachers. I appreciate Mirandaru Ratri Vachinanduku. I wish we'll continue to do this and gain momentum and traction and get this turn this into something a lot more big and meaningful. Thanks a lot. Namaste. Thank you, Manu. Thank you. We'll listen to you with mic. ఓకే, యాక్చువల్గా స్కూల్లో కరెంట్ పోయినప్పుడల్లా నా చేత పాడించేవాళ్ళు. ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలీదు. ఐ వాజ్ ద ఓన్లీ వన్ హూ కుడ్ సింగ్ వితౌట్ ద మైక్. సునీతి టీచర్, అందరు టీచర్స్ యాక్చువల్గా నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ టీయర్స్, అంటే నా కళ్ళలో నీళ్ళు వస్తాయి. వీరయ్య సారు, రామరెడ్డి సారు, సుకుమారెడ్డి సారు, భాషిత్ సారు, సైన్స్ సార్,
రామచంద్రన్ గారు ఐ థింక్ మేము ప్రతిరోజు మా పిల్లలతో మేము మాట్లాడేటప్పుడు ఇవే విషయాలు చెప్తాం మేము. రామచంద్రన్ సార్ మేము క్లాస్లో కూర్చొని అల్లరి చేస్తూ ఉంటే ఆయన వచ్చి మీరు ఇలా అల్లరి చేసే బదులు క్విజ్ కండక్ట్ చేసుకోవచ్చు కదా అని చెప్పారు. అండ్ దాట్ హ్యాడ్ యాక్చువల్లీ మేడ్ అస్ లైక్ వన్ ఎగ్జాంపుల్ టు ద ఎంటైర్ స్కూల్. మా స్కూల్లో మన స్కూల్లో టీచర్ లేకపోతే ఫుల్ గొడవ, అరుపులు, కేకలు. అలాంటిది మా క్లాస్లో టీచర్ లేదంటే చాలు వెంటనే క్విజ్ కండక్ట్ చేసుకునేవాళ్ళం. సైన్స్లో సబ్జెక్ట్స్లో క్విజ్ కండక్ట్ చేసుకునేవాళ్ళం. సూర్యకుమారి టీచరు సైన్స్ 7th క్లాస్లో 1 or 2 months in advance she completed the whole syllabus. Everybody has become so thorough with the subject by the time exams came. అదే నేను అనుకుంటాను, అంటే మా క్లాస్లో ఎన్ని రకాల అంటే బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చేవాళ్ళము. పద్మ మనము లైక్ యూ యూస్ టు కమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్. అంటే కొంతమంది పేరెంట్స్ దేవర్ లైక్ వర్కింగ్ ఇన్ అ హాస్పిటల్ లైక్ ఎన్ ఆయా. అండ్ ఐ డోంట్ థింక్ వీ ఎవర్ థాట్ అబౌట్ ఇట్. ఆల్ ఆఫ్ అస్ వర్ ఫ్రెండ్స్. అండ్ టుడే ఐ థింక్ ఇప్పుడు మన పిల్లలు ఆ డైవర్సిటీని మిస్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళకు ఉన్న వాళ్ళు అందరూ ఐదర్ లైక్ ఐటీ ఆర్ అంతా ఒక పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. అది చాలా దురదృష్టకరం. ఎందుకంటే మనకి చాలా రకాల పరిస్థితులు అర్థమయ్యేవి అప్పుడు మన ఇంట్లో లేకపోయినా కూడా. సో ఒక జీవితం నేర్పించారంటారు చూడండి మేడం, అది ఐ థింక్ దట్స్ హౌ వీ లెర్న్డ్ అబౌట్ లైఫ్. కష్టము, సుఖము, మంచి, చెడు, అది ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడం అనేది జరిగేది. ఐ థింక్ దట్స్ వాట్ చిల్డ్రన్ మిస్ టుడే. అంటే టీచర్స్ ఎప్పుడు మమ్మల్ని టీచర్స్ కింద మేము ఎప్పుడు ఫీల్ అయ్యేవాళ్ళం కాదు, అమ్మ నాన్నలాగానే ఫీల్ అయ్యేవాళ్ళం. వాళ్ళకి కొట్టడానికి చెయ్యి వచ్చేది కాదు. అది ఆలస్యంగా స్కూల్కి వచ్చినా, స్కూల్ యూనిఫామ్ వేసుకోకుండా వచ్చినా కొట్టనా అనేవాళ్ళు. చెయ్యి చాపితే కొట్టేవాళ్ళు కాదు. ఐ థింక్ మేము పోనీ కొట్టేస్తే అయిపోతుంది కదా అని చెయ్యి చాపితే కొట్టేవాళ్ళు కాదు టీచర్స్. అది నేను ఐ థింక్ దీర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ ఐ కెన్ నెవర్ ఎవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. ఐ థింక్ స్కూల్ అంటే ఇంటికన్నా కూడా ఎక్కువ, ఇంటికన్నా గుడి పదలం అంటారు చూడండి, అలాగా స్కూలు మిల్క్ బాటిల్స్ ఇచ్చేవాళ్ళు చిన్నప్పుడు. ఈ తాగటం ఇష్టం ఉండేది కాదు, కొంతమంది పిల్లలకి ఇష్టం ఉండేది. అయితే క్యూలో నుంచి తీసుకుని బాటిల్స్ ఇష్టమైన వాళ్ళకి ఇచ్చేస్తారు. తర్వాత టీకాలు ఎప్పుడు అంటే లైన్ వెనక్కి వెళ్ళిపోవడం ట్రై చేస్తూ ఉండేవాళ్ళం. ఎంత వెళ్ళిపోయినా చచ్చినట్టు పొడిచేవాళ్ళు, ఎలాగోలకు పొడిపించుకునేవాళ్ళు. అదే ఒక్కటి నాకు చాలా ఎప్పటికీ మరిపిరాంది ఏంటంటే 25 years కంప్లీట్ అయింది మన ఇండిపెండెన్స్ డే. అది అర్ధరాత్రి చేశారు. అది ఇట్స్ గ్రేట్ మెమరీ. నాకు సాడెస్ట్ మెమరీ అసలు, ఎందుకంటే నేను ఒక్క ఐటెంలో లేను, ఇప్పుడు డ్రామాల్లో లేను, సింగింగ్లో లేను, దేంట్లో లేను. బయట నుంచి చూస్తే లోపల అందరు మేకప్లు వేసుకుంటున్నారు, అందరు మంచిగా తయారవుతున్నారు. రియల్లీ గట్టినో ఎంత బాధ తెలియదు టీచర్. ఐ థింక్ అప్పుడు సీనియర్స్ని ఎక్కువ చేసినట్టున్నారు. మేము బిలో 7th అప్పుడు, ఐ థింక్ 7th కన్నా తక్కువ ఉన్నాము. కానీ అది అర్ధరాత్రి స్కూల్కి వెళ్ళటము ఆ రోజు, అబ్బా బ్యూటిఫుల్. 25 years అంటే. తర్వాత ఇంకొక ఈవెంట్, మనము ఎవ్రీ ఇండిపెండెన్స్ డే వీ యూస్ టు పెయింట్ ద క్లాస్ రూమ్. కాంపిటీషన్ జరిగేది. ఆ పెయింటింగ్ అంతా మేము సున్నాలు మొహాన్న ఒంటి నిండా డ్రెస్సుల నిండా పోసుకుని అవన్నీ చేసి గబగబా టీచర్స్ వచ్చేటప్పటికి ఫుల్ సెట్ చేసి పెట్టి కాంపిటీషన్ మళ్ళీ కొట్టుకునే వాళ్ళం, మాకు వస్తుందా మీకు వస్తుందా ప్రైజ్ అని చెప్పేసి. అదే చదువు ఎంత ఉండేదో ఐ థింక్ నాకు అంతకన్నా ఎక్కువగా కూరగాయలు అవి పెంచేవాళ్ళం. విజయలక్ష్మి టీచరు కూరగాయలు అవి పెంచిచ్చేవాళ్ళు. బాను మీరు స్వీట్స్ అంటున్నారు కదా, మేము కూరగాయల గురించి ఫీల్ అయ్యేవాళ్ళం. కూరగాయలు మాకు ఒకసారి ఎప్పుడు బజ్జీలో ఏదో వేసి ఇచ్చారంటున్నారు, ఏదో ఒకసారి పెట్టారు. అదర్వైజ్ కూరగాయలు ఏం పండేవి మేము చేసేవాళ్ళం కానీ మాకేం వచ్చేవి కాదు. బట్ ఐ థింక్ వీ యూస్ టు ఎంజాయ్. చిన్న గ్రౌండ్ ఉండేది. ఓ మై గాష్, ఇక్కడ స్పోర్ట్స్ సార్ ఎవరైనా ఉన్నారా మాకు? నేను అదే అనుకుంటున్నాను. సార్ మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నాను, ఆయన వెనకాల పడేవాళ్ళం. సార్ మమ్మల్ని డ్రిల్ చేయించండి అంటే ఆయన ఏం చేసేవాళ్ళు, ముందర రౌండ్ వేసి రండి అనేవాళ్ళు. అది వేసేటప్పటికి మా పని అయిపోయేది. మాకేదో పెద్ద ఫ్యాన్సీ ఏంటంటే పక్కన సెంటెన్స్ స్కూల్ ఉండే. బ్యాచ్ సార్ మాది 1978 సార్. అదే సార్ మీరు చలపతి సార్ సారే కొట్టేవారు మమ్మల్ని. కాదు, రామచంద్రన్ సార్ వెళ్ళిపోయినప్పుడు స్ట్రైక్ చేశాను సార్ మేము.